హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి జెండా సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన తన బలానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. తనను ఎక్కువ సీట్లు తీసుకోమని కోరుతున్న వాళ్ళపైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్య వీళ్ళను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా కనపడుతున్నాయి. ప్రధానంగా చేగొండి హరిరామ జోగయ్య గారు. ఆయన గత కొంతకాలంగా జనసేన శ్రేయోభిలాషిగా ఉన్నారు. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో కాపు సంఘాల నేతలందరితో కలిసి 2.5 గంటలు 3 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి అంటూ తీర్మానం చేశారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటూ కాపు చేసి ఒక తీర్మానం చేసింది. సో జోగయ్య గారు ఒక పర్టికులర్ కాపులకు సంబంధించిన అంశంపైన నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఫోన్ చేసి ఆయన్ని ఆ దీక్ష విరమించమని కోరడం, ఆ తర్వాత కళ్యాణ్ గారిని ఆయన ఆఫీస్కి వెళ్ళి కలవడం, సో కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని జోగయ్య గారు కోరుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధిగా ఉన్న హరిరామ జోగయ్య గారు, కాపు సంఘాల జేఏసీ అధ్యక్షుడిగా ఉన్న జోగయ్య గారు ఇటీవల కూడా మంగళగిరికి వెళ్ళి పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. సమావేశమైన సందర్భంగా ఆయన ఒక హామీ పవన్ కళ్యాణ్ తనకిచ్చారు అంటూ ఒక లేఖ రాశారు. ఏంటి ఆ హామీ అంటే 40 సీట్లకు తగ్గకుండా తీసుకుంటాను పొత్తులో భాగంగా అంటూ పవన్ కళ్యాణ్ తనకు చెప్పారనే విషయాన్ని జోగయ్య గారు చెప్పారు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎక్కడెక్కడ పోటీ చేసింది, ఎక్కడ ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎక్కడ బలమైన అభ్యర్థులు ఎవరున్నారు అనే దానికి సంబంధించి నాకు తెలిసి జనసేన పార్టీ అయినా అంత విశ్లేషణ చేసిందో లేదో కానీ ఆ స్థాయిలో సుదీర్ఘంగా కసరత్తు చేసి అక్కడ వచ్చిన ఓట్లు, అక్కడ బలమైన అభ్యర్థులు, వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళకి సంబంధించిన ఫినాన్షియల్ స్టేటస్ ఇవన్నింటినీ బేరీజ్ వేసుకొని ఒక 63 స్థానాల్లో మనం బలంగా ఉన్నాం, ఈ స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుంది, ఈ స్థానాల్లో సామాజిక వర్గాల సమీకరణలు, గడిచిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, వీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ఆయన లేఖ రాస్తూ వచ్చారు. పొత్తు పెట్టుకుంటే ఓకే కానీ మనకి షేర్ ఉండాలి అంటూ చెప్తూ వచ్చారు. సో పొత్తును వ్యతిరేకించారు. పొత్తు పెట్టుకున్న సందర్భంలో సరే పొత్తు పెట్టుకున్నా పర్వాలేదు కానీ షేర్ అయితే ఉండాలని చెప్తూ వచ్చారు. సో షేర్ ఇస్తున్న సందర్భంగా కొన్ని సీట్లు తక్కినా పర్వాలేదు, 40 సీట్లైనా ఓకే అంటూ చెప్తూ వచ్చారు. ఈ లేఖలన్నింటికీ ఏ సందర్భంలో కూడా జనసేన వైపు నుంచి వ్యతిరేక కామెంట్ రాలేదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ అసలు స్పందించలేదు ఈ లేఖలపైన. అంతేకాదు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అని ప్రకటించిన సందర్భంలో మాత్రం హరిరామ జోగయ్య గారి లేఖ చాలా సంచలనమైంది. నేరుగా పవన్ కళ్యాణ్ గారే హరిరామ జోగయ్య గారికి ఫోన్ చేసి ముఖ్యమంత్రి పదవిపైన ఎలాంటి నిర్ణయం జరగలేదు, ఆ విషయాన్ని ఎన్నికల తర్వాత నేరు చంద్రబాబు నాయుడు గారు తేలుస్తాం, సో ఆ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కళ్యాణ్ గారే నేరుగా హరిరామ జోగయ్య గారికి చెప్పినట్టుగా జోగయ్య గారు లేఖ రాశారు. సో మొత్తంగా జనసేన అధినేత ఇంట్రెస్ట్, కాపు సామాజిక వర్గం ఇంట్రెస్ట్, బలహీన వర్గాల ఇంట్రెస్ట్ కోణంలో జోగయ్య లేఖలు రాస్తూ వచ్చారు. సో ఇన్ని రోజులు ఎప్పుడు తప్పు కాని జోగయ్య లేఖ నిన్నటి జెండా సభ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి తప్పనిపించింది. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ప్రకటన వచ్చిన తర్వాత తప్పనిపించింది. 24 సీట్లే తీసుకోవడానికి కూడా జోగయ్య గారు తప్పుపట్టారు. తప్పు పడుతున్న సందర్భంలో కూడా ఆయన హార్ష్ వర్డ్స్ ఏం వాడలేదు. సో నిన్న ఆయన ఇక విసిగిపోయాను, మీ ఇష్టం, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ మరో లేఖ రాశారు. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న సభలో ఈ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలపైన, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ళపైన, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని ఆయనతో ట్రావెల్ అవుతూ వస్తున్న కార్యకర్తలపైన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేశారో అర్థం కాని పరిస్థితికి కారణమవుతున్నాయి. నిజానికి ఆయన సభలో మొత్తం ఆద్యంతమైన ప్రసంగం చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది, అది ఆయన ఇచ్చిన ఒక వివరణ ఇచ్చిన సభగా కనపడుతోంది. కార్యకర్తలకు వివరణ ఇచ్చే ప్రయత్నం అధినేత బహిరంగ సభలో చేశారు అంటే తాను తప్పు చేశానని ఆయన అంతరాత్మ ఆయనకి చెప్తుంది అనే విషయం అర్థమవుతోంది. సో ఇంతమంది కార్యకర్తలకి, ఇంతమంది నేతలకి, ఇంతమంది పెద్దలకి తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో చెప్పాల్సిన పరిస్థితి మీకు వచ్చింది అంటే మీరు తప్పు చేశారు అని. మీరు తప్పు చేశారని కాకపోయినా మీ అభిమానులు, మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీ పార్టీ క్యాడరు, శ్రేణులు ఏం కోరుకుంటున్నారో అది మీరు చేయలేదు అని. సో నాయకులు, పార్టీ కార్యకర్తలు వారాహి యాత్ర నుంచి అంతకుముందు కంటిన్యూస్గా మీతో ట్రావెల్ అవుతున్న సందర్భంలో మీరే వాళ్ళకి చెప్తూ వచ్చారు. 300 సీట్లు అంటూ మీరే మాట్లాడుతూ వచ్చారు. 300 సీట్లు అంటే 24 కాదు కదా, 300 సీట్లు అంటే కనీసం 60 కదా. పొత్తునే వ్యతిరేకిస్తూ వచ్చిన వాళ్ళు కనీసం 60 సీట్లు మనం పోటీ చేస్తామనే దాంట్లో కన్విన్స్ అవుతూ వచ్చారు. ఆ తర్వాత పవర్ షేరింగ్కి సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు చాలామంది జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా సంతోషించారు. సో 18 నుంచి 20% ఓటు బ్యాంక్ మనకుంది అంటూ ఓపెన్గా మీరు మాట్లాడారు. నాగబాబు గారు లాంటి వాళ్ళు 30%కి పైగా జనసేన ఓటు బ్యాంక్ ఉంది అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది, మనం బలంగా ఉన్నాం, తెలుగుదేశం పార్టీకి మనం బలం ఇస్తున్నాం అంటూ మీరు చెప్పారు. ఈ మాటలన్నీ జనసేన బలంగా ఉంది అని అధినేతే డైరెక్ట్గా కోట్ చేసిన విషయాలు.
అధినేత కోట్ చేసిన దాని ప్రకారమే 1/3 సీట్లు తీసుకోవాలని కార్యకర్తలు అనుకుంటే తప్పేంటి? కార్యకర్తలు కోరుకుంటుంది, కార్యకర్తలు అనుకుంటున్నది ఇప్పటివరకు మీరు చెప్తూ వచ్చిందే కదా, ఇన్ని రోజులు మీరు చెప్పిందే కదా. 20% ఓట్లు మీకున్నాయని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న క్రమంలో 20% ఓట్లు మీకుంటే 175 స్థానాల్లో కనీసం 35 స్థానాలు తీసుకోవాలిగా. ఓటింగ్ రేషియో ప్రకారమైన 20% సీట్లుంటే కనీసం 35 స్థానాలు మీరు తీసుకుని ఉండాలి కదా, ఎందుకు తీసుకోలేదు? ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే, దీనిపైన ఎవరైనా అసంతృప్తిగా ఉంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న సమాధానం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసే సమాధానం కాదు. వాళ్ళని వైసీపీ కోవర్ట్లను మాట్లాడడం అస్సలు సరైంది కాదు. పార్టీ పెట్టి 10 ఏళ్ల తర్వాత మనకి సంస్థాగతంగా మనం బలంగా లేము కాబట్టి టీడీపీకి సీట్లు ఇస్తున్నాం, మన దగ్గర ఆర్థిక వనరులు లేదు కాబట్టి టీడీపీకి సీట్లు ఇస్తున్నాం లాంటి మాటలు ఆత్మవంచన తరహా మాటలు ఇవి. ఖచ్చితంగా 10 సంవత్సరాల్లో సంస్థాగతంగా నిర్మాణం చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని ఆపింది ఎవరు? ఈ 10 సంవత్సరాల్లో గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు కూడా వేసుకోకుండా ఆపింది ఎవరు? పార్టీ నిర్మాణం చేయడానికి, పార్టీ జిల్లా మండల స్థాయి కమిటీలు వేసుకోవడానికి ఖర్చు ఎందుకు అవుతుంది? పవన్ కళ్యాణ్ గారి కోసం ఇప్పటి వరకు బహిరంగ సభలకు, ఆయన యాత్రలకు వచ్చిన ప్రజలు ఎవరైనా, కార్యకర్తలు ఎవరైనా డబ్బుల కోసం వచ్చిన వాళ్ళ, డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చిన వాళ్ళ సొంతంగా? పవన్ కళ్యాణ్ కోసం తమ జేబులో డబ్బులు బయటికి ఖర్చు పెట్టుకొని తిరిగే కార్యకర్తలు, క్యాడరు ఉన్న సందర్భంగా వాళ్ళని స్ట్రక్చర్గా మార్చలేకపోవడం ఎవరి వైఫల్యం? జనసేన కార్యకర్తల వైఫల్యం అవుతుందా? నాయకుడి వైఫల్యం అవుతుందా? నాయకత్వం వైఫల్యం అవుతుందా? గెలవడం, ఓడడం ఓకే, కనీసం నియోజకవర్గ స్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితికి కారణం కార్యకర్తలు ఎందుకు అవుతారు? ప్రజలు ఎందుకు అవుతారు? డబ్బు ఎందుకు అవుతుంది? పైగా డబ్బే లేని రాజకీయం చేస్తామని చెప్పిన మీరు ఇప్పుడు డబ్బు ప్రస్తావన పదే పదే తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉంది వినడానికి కూడా. పార్టీ నిర్మాణానికి, పార్టీ క్యాడర్కి సంబంధించిన స్ట్రక్చర్స్ డెవలప్ చేసుకోవడానికి డబ్బు ఎందుకు అవసరం వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి? 2019లో అప్పటికి మీరు పార్టీ పెట్టి 6 ఏళ్ళు అవుతోంది. 2019లోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తామని మీకు అనిపించింది. 130 స్థానాలకు పైగా పోటీ చేస్తామని మీకు అనిపించింది. 130 స్థానాల్లో మీకు అభ్యర్థులు కనిపించారు. 130 స్థానాల్లో డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళు కనపడ్డారు. కానీ 2024కి వచ్చేసరికి మీకు 24 స్థానాల్లోనే బలం కనపడిందా? 24 స్థానాల్లోనే డబ్బులు పెట్టుకోగలిగే వాళ్ళు కనపడ్డారా? ఇవన్నిటికి కూడా ఆయన సమాధానం చెప్పి ఉండాలి. సో ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే ఇంకెవరనో కోవర్ట్లనో ఇంకేదో పేర్లు వేసుకోవడం అనేది ఆయన్ని ఒంటరిని చేస్తుంది. మనసా వాచా కర్మణ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ళని హర్ట్ చేసేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వ్యూహం కార్యకర్తలకైతే తెలియాలి కదా. 24 సీట్లు తీసుకున్న మీరు పవర్లో ఏ షేర్లో ఉంటారో కనీసం ఇప్పటికైనా తెలిసి ఉండాలి కదా. సీట్లు లేని ఒక పార్టీ ఏ రకంగా బార్గెయిన్ చేయగలుగుతుంది? గతంలో మీరే చెప్పారు ముష్టి పడేస్తే తీసుకోవడానికి సిద్ధంగా లేము అని. 175లో 24 స్థానాలు తీసుకోవడం ఏంటో కూడా మీరు సమాధానం చెప్పాలి. మన బలం ఎక్కువగా ఉంది అని రోజు మీరు చెప్తూ వచ్చి ఎన్నికల సమయానికి మన బలం ఇంతే అని మీరు చెప్తే మొత్తం కార్యకర్తలంతా ఈరోజు ఆలోచించడం దాన్ని నమ్మాలంటే ఎలా? ఒక విచిత్రమైన పరిస్థితి జనసేన పార్టీలో కనపడుతోంది. జనసేన నాయకులు, కార్యకర్తలు, క్రింది స్థాయిలో వాళ్ళు, సామాజిక వర్గం వాళ్ళు, వీళ్ళంతా మనం బలంగా ఉన్నాం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మనం బలహీనంగా ఉన్నాం అంటున్నారు. 2019 ఓటు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. 2019లో ఓడించారు కదా అని. 19లో 6% ఓట్లుంటే ఇప్పుడు 18% ఓట్లు ఉందని మీరే చెప్తున్నారు. 3 రెట్లు మీ బలం పెరిగినప్పుడు 3 రెట్లు మీ బలం పెరిగిందని మీరే రోజు చెప్తూ వచ్చి ఈరోజు మనం బలహీనంగా ఉన్నామంటూ కార్యకర్తలు, నాయకులు, క్యాడర్ ఆలోచిస్తున్న దానికి భిన్నంగా మీరు ఆలోచిస్తూ మీరు నన్ను ప్రశ్నించొద్దు అని క్యాడర్ని కోరడం, క్యాడర్కి ఒక వార్నింగ్ ఇవ్వడం ఖచ్చితంగా సరైనది కాదు. పవన్ కళ్యాణ్ ఈ తరహా వ్యూహం ఏంటి? ఎవరి కోసం పనిచేస్తున్నారు? నిజంగానే పొత్తుకు సంబంధించి జనామోదం ఉంటే, పొత్తుకు సంబంధించి పొత్తు పెట్టుకోవడానికి జనసేన కార్యకర్తలు, జనామోదం విషయం పక్కన పెట్టండి, జనసేన కార్యకర్తల యాక్సెప్టెన్సీ ఉంటే నిన్నటి సభలో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగానికి ఏ స్థాయిలో చప్పట్లు, ఏ స్థాయిలో హర్షాతిరేకాలు వచ్చాయో చూసిన వాళ్ళకు అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఒంటరిగా వారాహి యాత్ర చేస్తున్న సందర్భంలో ఆయన డయాస్ పైన కనపడ్డప్పుడు ఉండే జోషు, ఆయన చెప్తున్నది అలా నిలబడి వినే కార్యకర్తలు, ఆయన మాటలకు రెస్పాండ్ అయిన విధానం నిన్నటి సభలో ఉందో లేదో జనసేన నాయకత్వం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
సో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది, మనం బలంగా ఉన్నాం, వాళ్ళ కోసం పనిచేస్తున్నాం అని చెప్పి నిన్నటి సభలో తెలుగుదేశం పార్టీని ఒక అద్భుతమైన శక్తిగా, ఒక అఖండ పార్టీగా మీరు ఎలివేట్ చేస్తూ మిమ్మల్ని మీరు తగ్గించుకోవడాన్ని జనసేన కార్యకర్తలు, నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారనే వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించాల్సిన అవసరం ఉంది అనేది జన సైనికుల మాట.